పీర్లమేడి దాడి ఘటనలో కీలక సూత్రధారి లలిత్ ఝాకు పటియాలా హౌస్ కోర్టు రిమాండ్ విధించింది. లలిత్ ఝాకు వారం రోజుల పాటు రిమాండ్ విధించింది. కీలక సాక్ష్యాలను లలిత్ ఝా ధ్వంసం చేశాడని పోలీసులు తెలిపారు. పార్లమెంట్ దాడి ఘటనలో కీలక సూత్రధారి లలిత్ ఝాకు పటియాలా హౌస్ కోర్టు రిమాండ్ విధించింది. లలిత్ ఝాకు వారం రోజుల పాటు రిమాండ్ విధించింది. కీలక సాక్ష్యాలను లలిత్ ఝా ధ్వంసం చేశాడని పోలీసులు చెబుతున్నారు. మరి ఈ దేశకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ ఢిల్లీ నుంచి అందిస్తారు. ఢిల్లీ రామకృష్ణ, మరి అక్కడ చూసుకుంటే కీలక సాక్ష్యాలను లలిత్ ఝా ధ్వంసం చేశాడని పోలీసులు చెప్తున్నారు కదా, అలాగే నలుగురు నిందితులకు సంబంధించిన ఫోన్స్ ను కూడా కాల్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి 7గురికి సంబంధం ఉందని తెలియవస్తోంది. మరి ఇంతకు ఎలా ఉన్నాయి పూర్తి డీటెయిల్స్? దాడి ఘటనలో ఇక సూత్రధారి లలిత్ ఝాకు పటియాలా కోర్టు రిమాండ్ విధించింది. మరి ఆయన దాదాపుగా ఫోన్లు గాని మొత్తం గాని సాక్ష్యాలన్నింటినీ కూడా ధ్వంసం చేశాడని తెలుస్తుంది. 6గురు కాదు, మొత్తం 7గురు ఈ ఘటనలో ఉన్నట్టు సమాచారం అందుతుంది. మొత్తం 7గురికి ఇందులో సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 6గురిని అరెస్ట్ చేశారు. మొదట 5గురిని అరెస్ట్ చేశారు. తర్వాత ఇంకొకరిని అరెస్ట్ చేయడం జరిగింది. కోల్కతాలోని ఒకరు స్వయంగా లొంగిపోవడం జరిగింది. లలిత్ ఝా ఆయన కోల్కతా, మైసూర్ అనేక ప్రాంతాల్లో ఆయన వెళ్ళడం, మరి ఈ సీన్ క్రియేషన్ కి లొంగిపోవడానికి ముందే కీలక ఆధారాలన్నీ ధ్వంసం చేశారని తెలుస్తోంది. మరి ఈ క్రమంలోనే డిసెంబర్ 13 నాటి అలజడి ఘటనను రీసీన్ క్రియేట్ చేయాలని పోలీసులు యోచిస్తున్నట్టు తెలిసింది. మరి ఈ సందర్భంలోనే ఆయన తన ఫోన్ తో పాటు ఇక అన్నింటినీ కూడా ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మిగిలినటువంటి ఆధారాలన్నింటినీ కూడా ధ్వంసం చేసేశాడు. మరి దాంతో పాటు ధ్వంసం చేసిన తర్వాత కర్తవ్యపద్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. విచారణ కోసం లలిత్ ను స్పెషల్ సెల్ కు అప్పగించిన పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే లొంగిపోవడానికి ముందే మొత్తం కూడా ఆధారాలు ధ్వంసం చేశారని పోలీసులు గుర్తించారు. పార్లమెంట్ ఘటన తర్వాత రాజస్థాన్ లోని కూచ్మన్ కు పారిపోయిన లలిత్ అక్కడ తన స్నేహితులతో కలిసి నలుగురు నిందితులు ఫోన్లను తగలబెట్టినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ లో అలజడి రేపడానికి ముందు లలిత్ ఝా 4 నిందితులతో మొబైల్ ఫోన్ తన వద్ద ఉంచుకున్నాడు. పార్లమెంట్ సమీపంలోని నీలం ఆమోల్ ఆందోళన చేస్తుండగా ఆ వీడియోలను లలిత్ ఫోన్ లో రికార్డ్ చేశారు. భద్రతా సిబ్బంది వాటిని పట్టుకోగానే నిందితులందరి ఫోన్లతో లలిత్ అక్కడి నుంచి రాజస్థాన్ పరాయాడు. అనంతరం వీడియో కాల్ ను బంగాల్కు చెందిన ఓ ఎన్జిఓ సభ్యులకు పంపినట్టు పోలీసులు గుర్తించారు. గతంలో లలిత్ తమ ఎన్జిఓతో కలిసి పనిచేశాడని, పార్లమెంట్ వద్ద ఆందోళనకు సంబంధించి తనకు వాట్సాప్ లో ఒక వీడియో షేర్ చేసి దాన్ని వైరల్ చేయమని మెసేజ్ పెట్టాడని ఎన్జిఓ సభ్యురాలు కూడా పేర్కొంది. ఫోన్లతో లలిత్ అక్కడి నుంచి రాజస్థాన్ పారిపోయాడు. మరి పారిపోయే క్రమంలోనే ఇన్స్టాలో ఈ వీడియోని పోస్ట్ చేశాడు. రాజస్థాన్ లో కూచ్మాన్ లో లలిత్ ఝాకు అతని స్నేహితుడు మహేష్ ఆశ్రమం ఇచ్చాడని తెలిసింది. వాళ్ళిద్దరు కూడా ఫేస్బుక్ ఫ్రెండ్స్ అని చెప్పేసి కూడా విచారణలో పోలీసులు గుర్తించారు. లోక్సభలో కలకలం రేపిన సమయంలో లలిత్ పార్లమెంట్ పరిసరాల్లో ఉన్నట్టు గుర్తించారు. సీసీటీవీలను కూడా పరిశీలిస్తే ఆయన పార్లమెంట్ లోకి నిందితులు కరపత్రాలను కూడా తీసుకెళ్లారని చెప్పేసి తెలిసింది. ప్రధాని మోడీ కనిపించడం లేదు అంటూ ముద్రించిన కరపత్రాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లలిత్ ఝా తనంతరం తానుగా పోలీస్ స్టేషన్ వచ్చి లొంగిపోయారని ప్రత్యేక సెల్ దర్యాప్తు అధికారులు అతను ప్రశ్నిస్తారని పోలీసులు తెలిపారు. లలిత్ కు రాజస్థాన్ లో ఆశ్రయించిన మహేష్ కూడా పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం అందుతుంది. మరోవైపు పార్లమెంట్ లో అలజడి రేపిన 4 నిందితులకు ఢిల్లీ పటియాలా కోర్టు వారం రోజుల రిమాండ్ విధించింది.
అయితే రామకృష్ణ, మరి ఇప్పటి వరకు 7గురి ప్రమేయం ఉంది పార్లమెంట్ పై దాడికి సంబంధించి అంటున్నారు. మరి మనకి ఇప్పటి వరకు సాగర్ శర్మ, మనోరంజన్ దాస్, అలాగే అమోల్ షిండే, నీలం, ఇంకా వీళ్ళిద్దరు లలిత అండ్ మహేష్ తెలుస్తున్నారు. అంటే లలితకు మహేష్ ఆశ్రయం ఇచ్చాడని మొత్తంగా మనకి ఇప్పటి వరకు 6 పేర్లు వినిపిస్తున్నాయి. మరి 7 వాళ్ళెవరు? వాళ్ళు కూడా కీలకంగా ఉన్నారా ఈ కేసులో? దీనికి సంబంధించి 7వ వ్యక్తి ఎవరైనా ఇంకా పోలీసులు బయట పెట్టలేదు. మరి 7వ వ్యక్తి పేరు కూడా పోలీసులు బయట పెట్టే అవకాశం అయితే ఉంది. మరి ఈ వీడియోని వైరల్ చేయమని ఒక ఎన్జిఓ మహిళకు పంపించారు. ఆమె అయి ఉంటుందా లేదంటే ఇంకెవరైనా అయి ఉంటారా అనేది పోలీసులు వెల్లడించాలి. 7వ వ్యక్తి ప్రమేయం ఉందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మరి 7వ వ్యక్తి ఎవరు అనేది అయితే ఇంకా ఇప్పటిదాకా తెలియలేదు. ఓకే, అయితే లోక్సభలో 0 ఓవర్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే ఒకే రోజు 2 సార్లు దాడికి వీళ్ళు మొత్తంగా ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే 2 సార్లు దాడి అంటే ఏ రకంగా చేయబోతున్నారని సమాచారం. దానికి సంబంధించి ఎలాంటి ప్రయత్నాలు అయితే వారు చేశారనుకోవచ్చు రామకృష్ణ? అయితే వాస్తవంగా చూసుకున్నట్టుగైతే మొత్తంగా కూడా 6గురు లోపలికి వెళ్లాలని ప్లాన్ చేశారు. మరి దానికి 2 పాస్లు దొరికిన నేపథ్యంలో 2 మాత్రమే వెళ్ళారు, 4 బయట ఉన్నారు. అది మొదటి స్టెప్. రెండో స్టెప్ 6గురు లోపలికి వెళ్తే ఇంకా అలజడి ఎక్కువ సృష్టించాలని చూశారు. అంటే మారణకాండ లాంటివి కాకపోయినా ఒక దేశం దృష్టిని మొత్తం ఒకవైపు తిప్పేసే విధంగా అలజడి సృష్టించాలని వీళ్ళ ఉద్దేశంగా తెలుస్తుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్.